నమస్కారం అందరికీ మన ఛానల్కి స్వాగతం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే మహా పండగ శ్రీ జగన్నాథ రథయాత్ర. అసలు ఈ రథయాత్ర ఎందుకు జరుపుకుంటారు, దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి, ఈ రథాలను లాగడం ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. రథయాత్ర అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఒడిస్సాలోని పూరి జగన్నాథ ఆలయం నుంచి శ్రీ జగన్నాథ స్వామి, ఆయన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవి తమ భారీ రథాలలో గుండించ ఆలయానికి బయలుదేరతారు. ఈ ప్రయాణాన్ని జగన్నాథ రథయాత్ర అని పిలుస్తారు. సుమారు 3 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో లక్షలాది మంది భక్తులు రథాలను తాళతో లాగుతూ జై జగన్నాథ అంటూ భక్తి పరవశంలో పాల్గొంటారు. రథయాత్ర వెనుక ఉన్న కథ. పురాణాల ప్రకారం గుండించ ఆలయం జగన్నాథ స్వామి అమ్మమ్మ గారి ఇల్లుగా భావిస్తారు. ప్రతి సంవత్సరం స్వామివారు తన అన్నా చెల్లెలతో కలిసి అక్కడికి వెళ్ళి కొద్ది రోజుల పాటు భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ యాత్ర ద్వారా భగవంతుడు ఆలయంలో మాత్రమే కాదు, తన భక్తుల మధ్యకు స్వయంగా వస్తాడనే సందేశాన్ని ఇస్తారు. అందుకే ఈ పండుగను ప్రేమకు, సమానత్వానికి, భక్తికి ప్రతీకంగా భావిస్తారు. 3 రథాల విశేషం. ఈ రథయాత్రలో 3 అద్భుతమైన రథాలు ఉంటాయి. శ్రీ జగన్నాథుడి రథం నందిఘోష, బలభద్రుడి రథం తాళధ్వజ, సుభద్రాదేవి రథం దర్పధాలన. ప్రతి సంవత్సరం ఈ రథాలను కొత్త చెక్కతో ప్రత్యేకంగా నిర్మిస్తారు. వాటి నిర్మాణం కూడా శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్ర సాంప్రదాయం. రథాన్ని లాగడం ఎందుకు? రథాన్ని లాగడం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, భక్తితో రథాన్ని లాగితే పుణ్యం లభిస్తుందని, జీవితంలోని అడ్డంకులు తొలగి మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే లక్షలాది మంది ఈ మహోత్సవంలో పాల్గొంటారు. శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్నాథ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, చారిత్రక, ఆసక్తిమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.